ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులకు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నిందితులు సిరాజ్, సమీర్లను విశాఖ సెంట్రల్ జైలు నుండి విజయనగరం తరలించారు. నిందితులను 7 రోజుల పాటు పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులకు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నిందితులు సిరాజ్, సమీర్లను విశాఖ సెంట్రల్ జైలు నుండి విజయనగరం తరలించారు. నిందితులను 7 రోజుల పాటు పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నిందితులకు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. దానిపై తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, నేటి తీసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి పాకిస్తాన్ తో ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానిపైనైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించిందని చెప్పేసి ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు సీరజ్, సమీర్లను కూడా దానిపైనైతే ఎన్ఐఏ పూర్తిగా దర్యాప్తు ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అయితే ఉగ్రవాదులతో వ్యక్తులు ఉన్నట్లు కూడా పూర్తిగా ఆధారాలు అయితే బయటకు వచ్చేది. ఈ నేపథ్యంలో వారిద్దరిని కూడా ఎప్పటికే అదుపులోకి తీసుకొని ఆ కోర్టు ముందు అయితే హాజరుపరచడం అయితే వారికి సంబంధించినటువంటి ఆ ఎన్ఐఏ కోర్టు కూడా ఇద్దరికి కూడా ఆ విశాఖ సెంట్రల్ జైలు తరలించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ విశాఖ సెంట్రల్ జైల్లో వారిని అయితే అయితే దీనిపైన వారిపైన పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, ఎన్ఐఏ అధికారులు కూడా ఆ కోర్టుకు అయితే అర్జీ పెట్టుకుని ఏదైతే ఆ ఉగ్రవాదులతో కదలికలతో కూడా ఆ నిందితులు ఉన్నటువంటి సీరజ్, సమీర్ వీరిద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో విశాఖ కోర్టు అయితే ఎన్ఐఏ కోర్టు కూడా 7 రోజుల పాటు ఇద్దరిని కూడా కస్టడీకి ఇచ్చేందుకు నిన్న ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే నిన్న సాయంత్రం 5:30 తర్వాత అరుణ్ టీవీతో రావడంతో ఇద్దరు ఖైదీలు కూడా లోపలనే ఉంటుంది. నిందితులు ఇద్దరిని కూడా ఈ రోజు విజయనగరం అయితే తరలించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అయితే విజయనగరం తీసుకున్నటువంటి పోలీసు బృందంతో పాటు పూర్తిగా భద్రతా బందోబస్తు నడుమ ఇద్దరిని అయితే విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం అయితే తరలించనున్నారు. విజయనగరంలో దాదాపు 7 రోజుల పాటు కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా పూర్తిగా అయితే దర్యాప్తు చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాదులతో పాటు వారి కదలికల పైన ఉన్నటువంటి అంశాలు కానీ, వీరి అకౌంట్ లోకి వచ్చినటువంటి నగదు కానీ, ఇతరత్ర అంశాలు కానీ, లేదా భారతదేశంలో ఎక్కడెక్కడ వీరు అల్లర్లు సృష్టించబోతున్నారు, లేదా అక్కడ ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏమి గుర్తించారు అన్న దానిపైన ఈ విచారణ అయితే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 రోజుల పాటు విచారణ కొనసాగించిన అనంతరం కూడా మరలా వీరినైతే ఎన్ఐఏ కోర్టు అప్పగించనున్నారు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తదుపరి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశానుసారం కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన తర్వాత పూర్తిగా కూడా సోషల్ మీడియా పైన అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఏదైతే చూసుకుంటే గతంలోనే కొంతమంది వ్యక్తులైతే యూట్యూబ్ ద్వారా కానీ, లేదా మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా గూఢచారులకి, పాకిస్తాన్ కూడా చేరవేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరెవరైతే కదలికలు ఏ విధంగా ఉన్నాయని దానిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టినటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పూర్తిగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ గూఢచారులతో వీరైతే ఉన్నట్టుగా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు లభ్యం కావడంతో అతనికి చేరుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విశాఖ ఎన్ఐఏ కోర్టుకు తీసుకొచ్చారు. ఎన్ఐఏ కోర్టు తీసుకొచ్చిన తర్వాత వారికి రిమాండ్ విధించారు. రిమాండ్ అనంతరం కూడా ఇద్దరు కూడా అక్కడ నుంచి అయితే ఈ రోజు కస్టడీకి అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.